వీకెండ్ లంచ్ అన్నాక ఒక ఫుల్ మీల్స్కి క్వీన్ లాంటిది ఈ రొయ్యల వేపుడు. అన్నం, సాంబారు, పక్కన ఈ వేపుడు ఉంటే ఆహా అద్భుతం కదా. మరి కొంచెం గ్రేవీ ఉండేలాగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకుని బాగా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ లోపు 2 అంగుళాల అల్లం, 5-6 వెల్లుల్లిపాయల్ని దంచుకుని పక్కకు పెట్టుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత 1 కిలో పచ్చిరొయ్యల్ని పసుపుతో కడుక్కుని దీంట్లోకి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకుని 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లోంచి కొద్ది కొద్దిగా వాటర్ రావడం స్టార్ట్ అవుతుందండి. ఆ వాటర్తో పాటు మరొక 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని పచ్చిరొయ్యల్ని బాగా ఉడకనివ్వండి. మనం ఇలా గరిటెతో కట్ చేస్తే అది ఈజీగా ఎరిగిపోతే పచ్చిరొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ల దాకా కూడా కారం, 1 టీ స్పూన్ అంత ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలాను వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఈ పచ్చిరొయ్యల్ని బాగా వేగనివ్వండి. పచ్చిరొయ్యలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొక్క నిమిషం పాటు వేయించి స్టవ్ని కట్టేసుకుని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సాంబార్ అన్నంతో ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.